జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులుగా మేము మన గ్రామానికి రావడం జరిగింది. మేము వచ్చిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కొంత ఈ సమాజం వైపు ఆలోచన చేయాలి, మన గ్రామం వైపు కూడా ఆలోచన చేయాలి. యువకులు చాలా ముఖ్యం. ఎందుకంటే యువత తలుచుకుంటే ఏ పనైనా కూడా సాధ్యమవుతుంది కనుక ఆ విధంగా మీరు అందరూ కూడా యువకులందరూ కూడా ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. చాలా మంది యువత ఏం చేస్తున్నారంటే గోవలు, గుట్కలు, పాన్ పరాకు, మసాలా, డ్రగ్స్, గంజాయి ఇట్లాంటి వాటి మీద చాలా కూడా నష్టపోతున్నారు. అలా ఎవరు కూడా చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ మోసాల్లో కూడా చాలా మంది మోసపోతున్నారు. అందుకని ఎవరు కూడా ఏది ఉచితం వస్తుంది అని ఆ ఫోన్లలో వచ్చిన కూడా దాన్ని నమ్మొద్దు. ఒకవేళ ఏదైనా మీకు బలవంతంగా ఏదైనా ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కూడా పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొబైల్లో వచ్చేటటువంటి చెడు ఏదైతే ఉందో అశ్లీల చిత్రాలను మనం చూస్తూ అమ్మాయిల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు చాలా మంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా యువకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పరస్త్రీని మన చెల్లిగా, పరస్త్రీని మన తల్లిగా భావిస్తే మనకు ఎలాంటి నష్టం జరగదు. యువత అనేది చాలా గొప్పది. యువత అనేది అంత చెడుదారిన వెళ్తే ఆ సమాజం అంతా కూడా చెడుదారిన వెళ్తుంది కనుక అందుకే యువకులు యవ్వన దశలో చాలా జాగ్రత్తగా మంచి ఆలోచనలను, మంచి అలవాట్లను అలవాటు చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటూ ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరో. ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరో. ఓ వయసు పోరగా విడివిడి జ్ఞానంలో నా మిత్రులతో కలిసిపోయి అరక్షిత లైంగికముతో ఆగమయ్యిపోకురో. ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరో. ఓ వయసు పోరగా తప్పటడుగు చేయకండి ఆపదలో చిక్కకండి ఊరేళ్ళ జీవితాన్ని కాపాడుకోండిరో. ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరో. ఓ వయసు పోరగా ఆరోగ్యమే మహాభాగ్యమన్న మాటలను ఆచరణలు పెట్టకుంటే ఆగమయ్యిపోతావురో. ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరో. ఓ వయసు పోరగా మరి ఈ విధంగా ఎవరైనా దోస్తు కలిసిండు, అరే తాగుదాం దారా, అరే ఈ పోదాం గంజాయి తాగుదాందా, లేకపోతే డ్రగ్స్ తాగుదాందా అని ఇట్లాంటివి ఎవరైనా చెప్పినా కూడా మీరు ఎవ్వరు కూడా దానికి రెస్పాండ్ కావద్దు. దయచేసి తాగుడు వల్ల నష్టపోతుంది ఈ సమాజము. అందుకోసమే తాగి బైకులు నడుపుతున్నాము. ఈరోజు చాలా మంది తాగి బైకులు నడిపి కింద పడి కాళ్ళకి ప్రాణాలు కోల్పోయి కన్న తల్లిదండ్రులకు శోకం మిగిలిస్తున్నారు కనుక దయచేసి అలా ఎవరు చేయకండి. పెద్దలను గౌరవించండి. మీకు కనబడ్డ ప్రతి పెద్ద మనిషికి 2 చేతులు ఎత్తి నమస్కారాలు చేసేటటువంటి సంస్కారాన్ని మీరు అందరూ కూడా నేర్చుకోవాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం తాత ముత్తాతలు మన తల్లిదండ్రులు మనల్ని ఎంత కష్టపడి పెంచిండ్రో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎంత ఇబ్బంది పడి ఎండనక్క వాననక్క కష్టపడి మనల్ని పెంచితే మనం ఏం చేస్తున్నామంటే సుఖానికి అలవాటు అయ్యి వీళ్ళ దగ్గర వీళ్ళెంబడి పోయి మనం డ్రగ్స్కి అలవాటు పడి మందుకు అలవాటు పడి జీవితాన్ని నష్టం చేసుకుంటున్నాం కనుక బజారునే లేటి ఓ యువకుల్లారా మజారు చేసేటి